హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ 23,283. లాస్ట్ డే క్లోజింగ్ మనం చూసుకుంటే 23,260 ఏరియా దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ ఇంచుమించు ఫ్లాట్గా ఓపెన్ అయినట్టే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఒక 20 to 30 పాయింట్స్ అంటే దాన్ని గ్యాప్ అప్ అనుకోకూడదు. రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,285 అని తీసుకుందాం. అలానే ఈరోజు హై అండ్ లోస్ చూసుకోగలిగితే హై వచ్చేసి 23,390 అరౌండ్ ఉంటే లో వచ్చేసి 23,206 ఉంది. సో దీన్ని రౌండ్ ఆఫ్ ఫిగర్ లానే తీసుకుందాం. టాప్ లెవెల్లో 23,400 అని హై అండ్ లోవర్ సైడ్ కూడా 23,200 అని. సో ఇంచుమించు టోటల్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 200 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. బాడీ వైస్లో చూసుకున్నట్లయితే 23,285 ఓపెనింగ్ అనుకుంటే మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 23,265 ఏరియా దగ్గర క్లోజ్ అయింది. టోటల్ బాడీ వైస్లో రేంజ్ 20 పాయింట్స్ రేంజ్ మాత్రమే కనపడుతుంది. అంటే టోటల్ రేంజ్లో ఓన్లీ 10% మాత్రమే మార్కెట్ బాడీ రేంజ్ అనేది క్రియేట్ చేసింది. లాస్ట్ 2 డేస్ కూడా 200 పాయింట్స్ బిలోనే మార్కెట్ ట్రేడ్ అయితే అవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ ప్యూర్గా కన్సోలిడేట్ అవుతుంది. ఆల్మోస్ట్ నిన్న ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో సేమ్ రేంజ్ ఈరోజు కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ క్లోజింగ్ కూడా మార్కెట్లో నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో నియర్లీ అక్కడే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడైతే ఒక కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. స్టిల్ వీ డోంట్ నో మార్కెట్ ఇక్కడి నుంచి రైస్ అవుతుందా లేదా డౌన్ఫాల్ అవుతుందా అని. ఎప్పుడైనా ఒక కన్సోలిడేషన్ కంప్లీట్ అయిపోయాక జనరల్లీ వీ విల్ బీ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ మొమెంటమ్. చూద్దాం మరి రేపటి మార్కెట్లో వీ విల్ బీ గెటింగ్ సమ్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది. ఒకసారి ఇవాల్టి మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఇమీడియట్గా డౌన్ సైడ్ కొద్దిగా కరెక్ట్ అయితే అయింది. అది రీచ్ అయిన లో చూసుకుంటే 23,206. మనకి ఇంట్రాడేలో ఏదైతే లో రీచ్ అయిందో 23,200 అది ఇమీడియట్గా మనకి సెకండ్ క్యాండిల్లోనే టచ్ చేయడం జరిగింది. 23,206 లో. ఇక్కడి నుంచి మార్కెట్ అయితే కొద్దిగా స్ట్రెంగ్త్ తోటే వెళ్ళింది. ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50 23,300 లెవెల్ని ఈజీగానే క్రాస్ చేసింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఆఫ్టర్ 1 అవర్ ప్రతి క్యాండిల్ కూడా మనం 23,300 ఎబోనే క్లోజ్ అవ్వడం చూసాం. 23,300 నుంచి టాప్ లెవెల్లో 23,350. సో ఒక 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఎక్కువ టైం కన్సోలిడేషన్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ ఇంట్రాడే ఓన్లీ 2 or 3 క్యాండిల్స్ మాత్రమే 23,350 ఏరియా నుంచి బయటికి వచ్చాయి. అది కూడా 30 పాయింట్స్ అబోవ్ మార్కెట్ రీచ్ అయ్యాయి. ఈ లెవెల్కి టాప్లో 23,350 లెవెల్కి ఒక 30 పాయింట్స్ అబోవ్ ఒక 2-3 క్యాండిల్స్ క్లోజ్ అయినా అక్కడి నుంచి కూడా మార్కెట్ యథావిధిగా ఇదే రేంజ్లోకి షిఫ్ట్ అయ్యాయి. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్యాండిల్ లైక్ లాస్ట్ 2 క్యాండిల్స్లో మనం చూసుకున్నట్లయితే సివియర్ సెల్లింగ్ ప్రెషర్ ఈ 23,350 నుంచి 23,300 ఈ 50 పాయింట్స్ రేంజ్ నుంచి ఫర్దర్ మోర్ నియర్లీ ఒక 100 పాయింట్స్ దాకా మార్కెట్ కరెక్ట్ అవుతూ ఫైనల్గా క్లోజింగ్ కూడా 23,300 బిలోనే క్లోజ్ అయింది. అది కూడా 23,265. సో మనకి నిన్నటికి ఈ రోజుకి పెద్ద మొమెంటం లేదు. నిఫ్టీ క్లోజింగ్లో నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. రేపు కూడా మనకి ఒకవేళ ఈ క్లోజింగ్ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంది అంటే అప్పుడు ఈ లెవెల్ని మనం రెసిస్టెన్స్ లాగా చూస్తాం. లేదు మార్కెట్ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతూ ఇక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ చేసుకున్నట్లయితే దెన్ మనం ఒక ఫ్రెషర్ హైని కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ నిఫ్టీ 50 23,400 ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఈ ఆల్ టైమ్ హై తర్వాత మనకి రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,500 ఉంది. చూద్దాం మరి రేపటి మార్కెట్లో మార్కెట్ ఓపెనింగ్ బట్టి మన రేంజ్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందో సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా అని. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా కన్సోలిడేషన్ చాలా పీక్స్లో ఉంది. నిన్న మనం చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ 50,250 హై ఉంటే లో వచ్చేసి 49,620 ఉంది. ఇక్కడ నియర్లీ మోర్ దెన్ 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈరోజు మనం చూసుకుంటే హై అండ్ లోస్ 49,970, 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. అలానే లోయర్ సైడ్ 49,530. కంప్లీట్ ఒక 500 పాయింట్స్ రేంజ్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. 50,000 హై అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 49,500. టోటల్ 500 పాయింట్స్ రేంజ్. ఇన్ ద కేస్ ఆఫ్ టోటల్ రేంజ్ ఒకవేళ బాడీ వైస్లో మనం చూసుకోగలిగితే
మార్కెట్ ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీలో 49,750 దగ్గర. లాస్ట్ డే క్లోజింగ్ మనం చూసుకుంటే 49,780. ఇక్కడ కూడా ఫ్లాట్గానే ఓపెన్ అయింది మార్కెట్. నిన్న ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ ఫైనల్గా క్లోజింగ్ వచ్చేసి 49,705 దగ్గర క్లోజ్ అయింది. ఇంచుమించు ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయినట్టు, కానీ ఒక స్మాల్ రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే లాస్ట్ డేట్ అండ్ ఈ రోజు కూడా 2 రోజుల్లో కూడా ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది. ప్రెసెంట్ ఈ బేస్ ఏదైతే ఉందో 49,600, ఈ నియర్ బై మనం నిన్న కొత్త లెవెల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఈ లెవెల్ బిలో ఒక ఇంట్రాడే క్లోజింగ్ వచ్చింది అంటే మాత్రం మనం బ్యాంక్ నిఫ్టీని ఒక నెగిటివ్ సినారీలో చూస్తాం. అందులోనూ రేపు మార్కెట్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సివియర్గా సెల్లింగ్ యాక్టివిటీ 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర ఎక్కువ సెల్ ఆఫ్ అయితే కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో చూద్దాం, రేపు కూడా మనకి ఇక్కడ సివియర్ సెల్లింగ్ యాక్టివిటీ కనపడిందంటే మాత్రం అప్పుడు ఫైనల్గా మనం 49,000 నుంచి 50,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే ఒక క్లోజింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ కన్సోలిడేషన్ కంప్లీట్ అయ్యి ఈరోజు ఓపెనింగ్ నుంచి బెటర్గా మార్కెట్ మూవ్ అవుతుంది అంటే మాత్రం ఈ 50,000ని బ్రేక్ చేస్తూ దీన్నే సపోర్ట్లా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రెసెంట్ అంత స్ట్రాంగ్ సెంటిమెంట్ అయితే కనపడట్లేదు, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ మూమెంటం ఇస్తుందని. సో చూద్దాం, ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ నిన్న మనం కొత్త లెవెల్ డ్రా చేసుకున్నాం కదా 49,620. ఆ లెవెల్ని ఒబే చేస్తూనే ఆల్మోస్ట్ ఈరోజు డే అంతా కూడా క్యాండిల్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగాయి. సో ఇది మనం సపోర్ట్ అనుకున్నట్లయితే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కరెక్ట్ అయినా కొద్దిగా సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 49,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ని టచ్ చేస్తూ వెంటనే పుల్ బ్యాక్ అయ్యాయి. ఎలా అయితే మార్కెట్ ఫాల్ అయిందో అలానే మార్కెట్ రైస్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 49,800 ఈ లెవెల్ని కూడా మనం ఇంపార్టెంట్గా గమనించాం. ఈ లెవెల్కి ఎపో మార్కెట్ వెళ్తుంది అంటే మనం ఒక పాజిటివ్ ఒపీనియన్ని క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. 49,800 నుంచి 50,000 ఒక 200 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ నిన్న అనాలిసిస్ వీడియోలో. సో ఇక్కడ టాప్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని అయితే మార్కెట్ టచ్ చేయలేకపోయింది. నియర్లీ ఆ రేంజ్ దగ్గరికి అయితే వచ్చింది, 49,970 వరకు వెళ్ళింది. ఇంత టైం కన్సోలిడేషన్ తర్వాత ఫైనల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ అయితే ఈ రేంజ్ నుంచి ఫాలో అవ్వడం జరిగింది. ఒక సివియర్ సెల్లింగ్ అయితే కనపడింది. 49,800 నుంచి ఫర్దర్ మోర్ 200 పాయింట్స్ దాకా మార్కెట్ కరెక్షన్ వచ్చి అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా ఈ 49,800కి 49,600కి ఇన్ బిట్వీన్లో 49,705 దగ్గర క్లోజ్ అయింది. ఒక రేంజ్ బౌండెడ్నెస్ మార్కెట్ ఆర్ఎల్స్ ఒక సైడ్ వేస్ మార్కెట్ మాత్రమే మనకి లాస్ట్ 2 డేస్ నుంచి కనపడుతుంది. బోత్ నిఫ్టీ 50లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక డైరెక్షనల్ మూమెంటం అయితే రాలేదు. ఇక్కడ మనం 15 మినిట్స్ చార్ట్ బేస్ చేసుకొని మనం రేపటి వీక్లీ ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఏంటంటే 49,600 నుంచి 50,000. సో ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రేంజ్ నుంచి బయటికి వెళ్ళింది అంటే 50,000 ఫిగర్ని మార్కెట్ క్రాస్ చేసింది అంటే మనం 50,000ని యాజ్ సపోర్ట్ తీసుకుంటాం. బికాస్ ఆల్రెడీ 2-3 టైమ్స్ ఈ 50,000 లెవెల్ని మార్కెట్ రెసిస్ట్ చేసింది కాబట్టి ఫర్దర్ మోర్ ఇంకోసారి ట్రై చేస్తే ఈ రెసిస్టెన్స్ కాస్త మనకి సపోర్ట్ లెవెల్ లాగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏ విధంగా ఉండబోతుందో రేపు. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you tomorrow.